లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఒక మహిళని అరెస్ట్ చేస్తున్నప్పుడు అంటే కేసుకి డిఫరెన్స్ ఉంటుందా? ఏ టైంలో అరెస్ట్ చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి? 6 తర్వాత అరెస్ట్ చేయకూడదు. మహిళకి ఉండే ప్రత్యేక అధికారాలు గాని హక్కులు ఏమంటారు? నేరాన్ని బట్టి కూడా కోర్టు ఇస్తుంది. కేసుల్లో చిక్కుకొని జైల్లో ఉండడం లాంటిది ఎలాంటి మెసేజ్ ఇస్తోంది సమాజానికి? ఎన్డీఏలో కాస్త కలిస్తే పొత్తులు పెట్టేసుకుంటే బీఆర్ఎస్, స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చంద్రబాబుకు సంబంధించి కొంత అలాంటిది, అక్కడ కూడా అక్రమాలు జరిగాయి. ఏపీలో జరిగిన చాలా కేసెస్ లో ఏదో ఒక ఆరోపణ ఉన్నది. కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ప్రొసీజర్ కంప్లీట్ కావడానికి మేబీ కొంత టైం ఉంటుంది. సొసైటీ ఆవిడ ఎలా ఫేస్ చేయాలి? అది ప్రజల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ ఇవాళ ఇవ్వడం కుదరదంటూ ఆగస్టు 20కు ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఈడీ, సిబిఐ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. అలాగే ఈరోజు ఖచ్చితంగా కవితకు కూడా వస్తుందని అటు బీఆర్ఎస్ ఇటు కవిత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైంలో ఇది వారందరికీ ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో లైవ్ లో అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసుకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. కవిత కేసుకు సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఢిల్లీలో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా ఆవిడికి బెయిల్ వచ్చినట్టే అనుకున్నారు, కానీ అలా జరగలేదు. టెక్నికల్ గా దీని వెనక ఉన్న రీజన్స్ ఏమంటారు? బెయిల్ డిస్మిస్ అవ్వలేదు ఇవాళ కవిత గారికి. అందరూ ఏంటంటే బెయిల్ రాలేదు అనుకుంటున్నారు, కానీ బెయిల్ అనేది పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. స్టిల్ ఆవిడ వేసిన బెయిల్ 20వ తారీఖు ఇచ్చారు. ఇవాళ ఏంటంటే ఇవాళ 12 అంటే 8 డేస్ ఉంది, మధ్యలో 7 డేస్ ఉంది. సో బెయిల్ 28న రావచ్చు. అంటే బెయిల్ వేసిన తర్వాత ఇలా వేస్తే అలా ఇచ్చేస్తారు, ఆయన వచ్చేసాడు కాబట్టి ఇచ్చేస్తారు అనేది కాదు. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ అవతల సైడ్ అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్కి రెడీ ఉండాలి. ఈడీ తరపున కానీ సిబిఐ తరపున కానీ 2 వైపుల ఆర్గ్యుమెంట్స్ వినాలి, దెన్ ఆర్డర్ పాస్ చేయాలి. సో ఆవిడ వేసిన బెయిల్ అయితే డిస్మిస్ చేయలేదు. సో పెండింగ్ ఉంది కాబట్టి 20వ తారీఖున బెయిల్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సరే, A1కి బెయిల్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కరికి బెయిల్ వస్తుంది డెఫినెట్ గా. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేశాయి. అయితే ఈ రోజు జరిగిన పరిణామాల్లో కూడా సిబిఐకి, ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతివాదులు కాబట్టి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి కాబట్టి ఆవిడ వేసిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని అడ్మిట్ చేసిందే మొన్న. బెయిల్ అడ్మిట్ చేసిందే మొన్న. సో వాళ్ళ వైపు నుంచి కూడా రిటర్న్ గా ఏముంది, ఆర్గ్యుమెంట్ కంటే ముందు ఏముంటుందంటే కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు మీరు బెయిల్ ఇవ్వద్దు అంటున్నారు, ఇంకా రీజన్స్ ఏమున్నాయి, ఇంకా ఏదైనా పెండింగ్ ఉందా, వాట్ ఈస్ ద అంటే A1కి ఆల్రెడీ వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళకి రాకుండా ఎందుకుంటుంది. ప్రధాన నిందితుడు మనీష్ సిసోడియా కాబట్టి ఆయన ఏదన్నా ఎవిడెన్సెస్ ఉంటే ఆయన బయటకు వచ్చి దాన్ని చేంజ్ చేయడానికి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉంటుంది. ఆయనే వచ్చేసినప్పుడు వీళ్ళు ఎందుకు రాకూడదు అనేది మన ప్రశ్న. కాబట్టి ఆ రూల్స్, అక్కడ ఉండే ప్రొసీజర్ కంప్లీట్ కావడానికి మేబీ కొంత టైం ఉంటుంది. సిబిఐ వాళ్ళ రిప్లైకి కానీ ఈడీ రిప్లైకి కానీ. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో అది వచ్చింది కాబట్టి 1 వీక్లో ఇదే వచ్చేస్తుందని అంటే ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే, మండే ఈ రోజు మేబీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయకపోవచ్చు. మనం ఏంటంటే మీడియా హడావడి చేసేసి మాకు వచ్చేస్తుంది, అది వచ్చింది, ఇది వస్తుంది అంటున్నారు కాబట్టి బెయిల్ డెఫినెట్గా వస్తుంది. అంటే A1 ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి కొంచెం టైం అటు ఇటు ఒక కొన్ని రోజులు పట్టొచ్చు. అంటే రాదు, డిస్మిస్ అయిపోయింది, బెయిల్ రాలేదంటాను. బెయిల్ డేట్ని ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు లోయర్ కోర్టులో బెయిల్ వేసినా కూడా మనం వేసిన వెంటనే ఇచ్చారు.
దానికి మళ్ళీ మనం పోలీస్ వాళ్ళు జీపీ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ అఫెన్స్ ఏం జరిగిందో చెప్పాలి, వీళ్ళది రాయాలి, వెయ్యాలి, 2 సైడ్ రెడీ ఉండాలి, ఆర్గ్యుమెంట్ చెప్పాలి, అది జడ్జి గారి దృష్టిలో వెళ్ళాలి, అది చూడాలి, ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, వాట్ ఈస్ దండి, ఏ గ్రౌండ్ మీద ఇవ్వచ్చు అని ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గ్రౌండ్ ఏంటంటే A1కి వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఈజీగా బయటకు రావచ్చు. కవితని కరెక్ట్‌గా 5 నెలల క్రితం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే ఆ టైంలో ఎక్కడ కూడా రూల్స్ పాటించలేదు. మహిళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ తనకివ్వలేదు. రూల్స్‌ని వయలేట్ చేశారు అంటూ కూడా ఆవిడ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. దాన్ని కూడా హైకోర్ట్ అనేది పరిగణలోకి తీసుకోలేదు. ఒక మహిళని అరెస్ట్ చేస్తున్నప్పుడు అంటే కేస్‌కి డిఫరెన్స్ ఉంటుందా? ఏ టైంలో అరెస్ట్ చేయాలి? ఎలాంటి నిబంధనలు పాటించాల్సి యాక్చువల్లీ ఈ ఉంటుందంటారు? కేసు అని కాదు, ప్రతి కేసులో కూడా ఒక లేడీని అరెస్ట్ చేసినప్పుడు బిఫోర్ 6 అరెస్ట్ చేయాలి. 6 తర్వాత అరెస్ట్ చేయకూడదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ గానీ, ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులకు గానీ పంపించకూడదు. అలాగే అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్‌గా వాళ్ళు రిమాండ్ చేయాలి జడ్జి ముందు. అంటే బిఫోర్ 6 లోపు అరెస్ట్ చేసినా అదే రోజు ఆమెని అరెస్ట్ చేయలేని పరిస్థితులు ఉంటే గనక లేడీ పోలీస్ ఆధీనంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కాకుండా ఒకరు కానీ ఇద్దరు కానీ లేడీ కానిస్టేబుల్స్ని పెట్టి, జనరల్గా కొన్ని సార్లు ఏమంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కస్టడీలో ఉండి మళ్ళీ మార్నింగ్ జడ్జి గారి దగ్గర తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏముంటుందంటే 100 పాయింట్స్ లేడీస్కి ఫేవర్గా ఉన్నప్పుడు, ఒక లేడీని చేసినప్పుడు అందులో ఒక 60 వీళ్ళు పాటిస్తే, ఎవరు పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకున్నప్పుడు ఈడీ అవనివ్వండి, సిబిఐ అవనివ్వండి, లేదా లా అండ్ ఆర్డర్ పోలీస్ అవనివ్వండి తీసుకుంటే అది వాళ్ళు ఓకే కింద పరిగణలోకి తీసుకుంటారు. ఏయో కొన్ని పరిగణలో ట్రాన్సిట్ ఆర్డర్ లేదు, అవి ఇవన్నీ ఏదో మనకు చెప్తున్నారు. కానీ పోలీస్ తప్పు చేసినా, ఈడీ తప్పు చేసినా, అంటే అవుట్ ఆఫ్ ది రూల్స్ వెళ్ళినప్పుడు కోర్టు కూడా వాళ్ళని తప్పు పెడుతుంది. ఎందుకంటే మీరు లాని ఇలాగ మిస్యూజ్ చేయొద్దు, మీకున్న పవర్స్ని ఇలా మిస్యూజ్ చేయొద్దు. ఒక లేడీ, అందులో ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఇది సీఎం గారి డాటర్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు నిజంగా అంటే మరీ అంత అన్నీ వైలేట్ చేసి అరెస్ట్లో కస్టడీలో కనుక తీసుకుంటే కోర్టు కూడా తప్పు పెడుతుంది. సో కోర్టు ఎక్కడ తప్పు పెట్టలేదంటే మనకు తోచింది మనం కాకోకుండా కోర్టుని కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఈడీతో పాటు. అంటే ఆవిడేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసిందని అంటే మేబీ అవి వాళ్ళు కరెక్ట్గానే చేశారని అనుకోవాలి కదా, రూల్స్ ప్రకారం చేశారనుకోవాలి కదా. అంటే ఇప్పుడు సీరియస్ అఫెన్స్ కాబట్టి అది సెంట్రల్కి చెందింది కాబట్టి, ఒక పవర్లో ఉన్న ఒక లేడీ కాబట్టి మేబీ 1-2 వాళ్ళు హర్రీబర్రీగా తీసుకెళ్ళిపోయారని అనుకోవచ్చు. కానీ టోటల్గా వైలేట్ చేశారనేది మేబీ ఉండకపోవచ్చు. ఎందుకనంటే హైకోర్టు కూడా వాళ్ళ పిటిషన్ కొట్టేసింది కాబట్టి దాని మీద ఉండే ఏదైనా పిటిషన్ కానీ మనం ఏదైనా వేసినప్పుడు అఫిడవిట్ కానీ కోర్టులో వేసినప్పుడు అది ఎంతవరకు మెయింటైనబుల్ అనేది కోర్టు కూడా చూస్తుంది 2 వైపుల నుంచి. నిజంగా అలా ఉన్నప్పుడు చాలా విషయాల్లో హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అడ్వకేట్స్ని కానీ, లేకపోతే పర్సన్స్ని కానీ, సమ్ డిపార్ట్మెంట్స్ని కానీ పిలిచి డైరెక్ట్గా వార్న్ చేయడం కూడా జరుగుతుంది ఓపెన్ కోర్టులో. అది మనం చాలా చూస్తాం, సుప్రీంకోర్టు ఇలా అనింది అని చెప్పేసి. అలా చేసుంటే కనుక డెఫినెట్గా ఈడీని కోర్ట్స్ అనేవి తప్పు పెట్టి ఉండేవి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 50 మంది నిందితులు ఉన్నారు. అందులో మహిళ ఒక్కరే, కవిత ఒక్కరే. 400 మందికి పైగా సాక్షులను కూడా విచారించారు. అయితే ఇప్పుడు ఆవిడ మహిళ కాబట్టి ఆవిడకి బెయిల్ ఇవ్వాలి, హెల్త్ రీజన్స్ తో కూడా ఇవ్వాల్సి ఉంటుందనే వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో మహిళకి ఉండే ప్రత్యేక అధికారాలు గాని, హక్కులు ఏమంటారు? యాక్చువల్గా ప్రతి కేసులోని ఒకే రకమైన మెరిట్స్ ఉండవు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న పిల్లలతో కూడా కోర్టుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో చిన్నపిల్లల్ని తల్లుల్ని అక్కడ పెడతారు, అంటే జైల్లో పెడతారు, ప్రిజన్లో పెట్టడం అవుతుంది, కస్టడీలో పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. సో కొన్ని జనరల్గా లా ఏం చెప్తుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్ అని చెప్తుంది. అంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, అంటే పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ సమానం అని చెప్తుంది. మహిళకు ఉండే కొన్ని ప్రత్యేక అయిన పాయింట్స్ ఏం చెప్తామంటే కొన్ని ఉన్నాయి, సివిల్లో కానీ క్రిమినల్లో కానీ. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన రూల్స్ ప్రకారంగా కొన్ని ఉన్నాయి, కానీ నేరాన్ని బట్టి కూడా కోర్టు ఇస్తుంది. ఎందుకంటే
అదే సుప్రీంకోర్టుకి, అదే హైకోర్టుకి, లేకపోతే అదే లోయర్ కోర్టుకి తెలుసు మహిళకి ఏమి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అయినా వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటే, కలీమౌలి గారి కేసు చూసుకుంటే ఆవిడ కూడా 1.5 ఇయర్ ఉన్నారు అప్పట్లో. అది కూడా ఫైనాన్షియల్ అఫెన్సే కదా! సో దట్ ఆళ్ళకుండే అందులో ఉండే A1, A2, A3 బట్టి ఉంటది. సరే హెల్త్ బాలేదని అంటారు. హెల్త్ బాలేదంటే అక్కడి నుంచే హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కోర్టుకి, చట్టానికి రీసెంట్ గా కూడా తీసుకెళ్లారు కదా జాలి తిహార్ జైలు. జాలి భావ ఆవేశాలు అంటే భావ ఉద్రేకాలు, కన్సర్న్‌లు అవి ఉండవండి. ఎందుకంటే సాక్ష్యాలే. సాక్ష్యాలని కాదు ఎవరైనా కానీ ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్‌ని పాటించాలి. ఆ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి. సో ఈళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు లేడీ, వీళ్ళు మగవాళ్ళు. మగవాళ్ళు అందులో వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువ రోజులు జైల్లో ఉండొచ్చు. కొంచెం ఏజ్ అయిన అట్లా ఏముండదు. ఉమ్. జైల్లోనే ఉండి, జైల్లోనే చనిపోయిన వాళ్ళున్నారు. జైల్లోనే ఉండి జైల్లోనే ఆరోగ్యాలు పాడైపోయి బయటకొచ్చిపోయిన వాళ్ళున్నారు. సో, అన్నీ మన అంటే మీడియా ముందుకు రావు కాబట్టి అవును. ఉంది. సో, ఈ కేసుని మనం ఎందుకు ఇంత సీరియస్‌గా థింక్ చేస్తున్నామనంటే ఒక స్టేట్ పొలిటికల్ లీడరు, ఒక ఎక్స్ సీఎం డాటరు. సో, ఇవన్నీ ఉన్నాయి గాబట్టి మనం ఇంత సీరియస్‌గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కరెక్టే. ఇప్పుడు నేను దీని మీదే అడుగుతున్నాను. ఆవిడ ఒక ఎక్స్ సీఎం డాటరు, ఒక మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఉన్నత విద్యావంతురాలు. అంటే కొన్ని కోట్ల మందిని తన వాక్చాతుర్యంతో తను ప్రభావితం చేయగలిగిన ఒక శక్తివంతమైన మహిళ. అలాంటి మహిళ ఇప్పుడు కేసుల్లో చిక్కుకొని జైల్లో ఉండడం లాంటిది ఎలాంటి మెసేజ్ ఇస్తోంది సమాజానికి? ఎన్ని ఇన్‌ఫ్లుయెన్షియల్ విమెన్ అంటే కొన్ని పరిధులు దాటొద్దు మనం. మన చేతిలో పవర్ ఉందని, సో, లేకపోతే మన చేతిలో డబ్బుందని, మన చేతిలో మనకి యాక్సెస్ ఉందని, సో, అందరిని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలమని చెప్పి మనము కొన్ని పరిధుల్ని మనం దాటి అతిక్రమించి దానికి ఒక సిగ్నేచర్ పెట్టినా, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని అంటాం మనం సొసైటీలో. కాబట్టి ఆవిడ నిజంగా మిస్‌యూజ్ చేసారుకున్నారా పవరు? లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోయారా? అఫెన్స్ చేశారా లేదనేది ఇక్కడ పాయింట్ కాదు. కానీ కొన్ని పరిధులు దాటడం అయితే జరిగిందనే మనం అనుకోవాలి. ఎందుకనంటే ఏది ఒక ఇది లేకుండా ఇప్పుడు నేనొక బెయిల్ ఏస్తాం ఒక అడ్వకేట్. దాంట్లో ఆ సెక్షన్ రాయకుండా ఉంటే అది జడ్జి యాక్సెప్ట్ చేయరు. సో, ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంది? తప్పులో అంటే నేరం చేయడంలో ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? నేరస్తులతో కలిసి ఉండడంలో ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? అనేది మనకు తెలీదు. ఎక్కడో ఒక చోట మిస్‌లీడ్ అయితే జరిగింది గాబట్టి అది ఒక బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్, ఒక బ్యాడ్ పీరియడ్‌లోకైతే ఆవిడెళ్ళిపోయారు. సో దట్ ఎంత గొప్పవాళ్ళైనా మనకొకటి చెప్తారు. ఎంత మనం సాధించామనేది గాదు, ఎంత మనం నిలబెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. యెస్. సో, నిలబెట్టుకోవడంలో ఆవిడ ఫెయిల్యూర్ అయ్యారు అంతే. కరెక్టే. చట్టానికి ఎవరు అతీతులు గాదు. చట్టం ముందు అందరూ సమానమే అని ఈరోజు కవిత కేసు ప్రూవ్ చేస్తోంది కూడా. కవిత కేసే కాదు. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ అంటే సెంట్రల్ లెవెల్‌లో ఉన్న పొలిటీషియన్స్ ఎంతో ఈవెన్ లా చేసిన వాళ్ళు చాలామంది. అంటే సుప్రీం కోర్ట్‌లో మంచి మంచి అడ్వకేట్‌గా ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ చేసి మానేసిన వాళ్ళు, తర్వాత సీనియర్స్ అంటే సమాజంలో జరిగిన తప్పుని ఇలా ఎత్తి చూపించేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఇరికించడమా, ఇరకడం అనేది కొన్ని జరిగినాయి. అలా జరిగినప్పుడు గూడా అప్పుడు మనకు అర్థమైతుంది. ఎంత వాళ్ళైనా గూడా చట్టానికి ఎవరు అతీతులు గాదు, చట్టానికి ఎవరు చుట్టాలు గాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అనేది జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే బయటుండి రకరకాలుగా ఆలోచిస్తాం. కోర్టులోకెళ్ళి ఒక బెయిలేసి అది ఆర్డర్ తీసుకొచ్చి దానికి షూరిటీస్ పెట్టి జైల్లో ఉన్న అతను బయటకి తీసుకురావాల్సినప్పుడు ఎన్ని రికార్డుల్లోంచి ఆ పేరు ముందుకెళ్తుంది. ఒక ఆర్డర్ కాపీ రావాలంటే అది ఎంత హర్రీ ఉంటుందనేది ఒక అడ్వకేట్‌గా మాకు తెలుసు. సో, బయటున్న వాళ్ళేంటంటే మొన్న ఈయనకి ఇచ్చేస్తారు, ఇప్పుడు ఈమెకి ఇచ్చేస్తారు. ఇదేమి సీరియల్ కాదు గదా! డిపెండ్ అపాన్ అక్కడ సర్కమ్‌స్టాన్స్‌ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అనేది జనరల్‌గా ఒక లీడర్ కాబట్టి అందరూ ఎదురు చూస్తారు. ఫ్యామిలీ వాళ్ళకి డెఫినిట్‌గా ఉంటది. కానీ అది జరిగేటప్పుడు జరుగుతుందండి. అవును. అంటే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారన్నా గాని అక్కడ అన్ని లా ప్రకారం నడిచింది. అలా వెళ్ళింది కేస్ కాబట్టే ఇచ్చారు. ఆయన అలా ఇప్పుడు అప్రోచ్ అవ్వడం. జనరల్‌గా పొలిటికల్‌గా వస్తే ఎన్నో రకాలు మాట్లాడుకుంటారు.
పొలిటికల్‌గా వస్తే ఎన్నో రకాలు మాట్లాడుకుంటారు. మేబీ ఒక అడ్వకేట్‌గా నేను అది మాట్లాడకూడదు, మాట్లాడలేను. కానీ ఏమనంటే మనీష్ సిసోడియాకి వచ్చిందంటే డెఫినిట్‌గా 1 ½ ఇయర్ ఉన్నారు కాబట్టి మాక్సిమం పీరియడ్ ఇప్పుడు జగన్ గారు కూడా అప్పుడు లాస్ట్ ఇలాంటి 16 క్రైమ్‌లోనే months పోయినప్పుడు 16 మంత్స్ ఉన్నారు. కలీమోని గారు కూడా దాదాపు 1 ½ ఇయర్, Yes. 18 మంత్స్ ఉన్నారు. సో, A1గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఇంత పీరియడ్ అనేసేసి డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఉంటుంది. సో, సెషన్స్ కేసులో ఇప్పుడు అంటారు. లేదు అది ఇలా చేసేస్తారంటారు. ఒక బెయిలబుల్ సెక్షన్‌లో ఈవెన్ పోలీసులు ఏదన్నా కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అవతల పర్సన్ వల్ల కంప్లెయింటెంట్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఒక బెయిలబుల్ సెక్షన్ ఉన్న కేస్‌లో వాళ్ళని జడ్జి గారి ముందు రిమైండ్ చేసినా జడ్జి రిజెక్ట్ చేస్తారు. ఇది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ కంటే, ఒక పోలీస్ ఆఫీసర్ కంటే కొన్ని తెలుస్తాయి. ఒక అడ్వకేట్‌కి కొన్ని తెలుస్తాయి. జడ్జికి వీళ్ళిద్దరికి తెలిసింది జడ్జి గారికి తెలియాలి. ఒక పోలీసు రిమైండ్ చేసిన పోలీస్‌కి, బెయిల్ ఏసిన అడ్వకేట్‌కి తెలిసిన 2 రకాలు 2 లా అండ్ ఆర్డర్ కూడా జడ్జి గారికి తెలియాలి. అంటే ఈ 2 ఆయనకి తెలిసినప్పుడు అంటే ఈడీ తప్పు చేసిందా? లేకపోతే అడ్వకేట్ ఎలా ఆర్గ్యూ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారంటే సంథింగ్ పాయింట్స్, వాలిడ్ పాయింట్స్ ఉంటాయి. లక్ష్మి గారు, ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అంటే సిసోడియాకి వచ్చింది కాబట్టి కవితకు వచ్చేస్తది అనేం కాదు. తెర వెనుక కాస్త పొలిటికల్ గా ఒక డ్రామా నడుస్తోంది. దానివల్ల ఆవిడకి బెయిల్ వస్తది అనేది కూడా ఓ చర్చ నడుస్తోంది. ఏంటంటే ఈ మధ్య కేటీఆర్ అండ్ హరీష్ రావు 2 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ మీద మాత్రమే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించట్లేదు. పైగా ఇంకా వేర్వేరుగా ఆఫ్ ద రికార్డ్ చర్చ కూడా నడుస్తోంది. ఎన్డీఏలో కాస్త కలిస్తే పొత్తులు పెట్టేసుకుంటే బీఆర్ఎస్ ఈవిడికి బెయిల్ వచ్చేస్తది, దానికోసం లొంగిపోతున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఆఫ్ ద రికార్డ్ ఏది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనము మాట్లాడితేది ఎంతవరకు కరెక్ట్. అయితే ఇలాంటివి వెళ్ళిపోయి ఒక బీజేపీని లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు వచ్చేసి అసలు న్యాయస్థానాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ అదే మ్యామ్ నేను చెప్తున్నాను. ఏమనంటే మనీష్ సిసోడియా గారు A1 ఉన్నారు, లేకపోతే వేరొకళ్ళు A6 ఉన్నారు ఎఫ్ఐఆర్ లో. A2కి ఇవ్వకోకుండా A6కి ఎలా ఇస్తారు? ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ. ఇప్పుడు ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. A1కి ఇచ్చేసారు, వరుసన అందరికి బెయిల్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు కవిత గారి దగ్గర ఇంకా 40-50 మంది నిందితులు అన్నప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే కవిత గారు లాస్ట్ 50 అనుకుందాం. ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఈ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో మెడ్ చేసేస్తే 50 ఉన్న వాళ్ళకి వచ్చేస్తుందా? ఈ 40, 30, 20 వదిలేసి. ఇవన్నీ ఏంటంటే ఊహాగానాలు, చాలా వరకు 80% ఊహాగానాలు ఉంటాయి. లాబింగ్ ఎంత వరకు ఉంది, లేకపోతే ఇవన్నీ ఎంత వరకు ఉన్నాయి, హరీష్ రావు గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, కేటీఆర్ గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అనేది మనం పక్కన పెడితే, ఏదైనా రూల్స్ ని, లాని అంటే చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే అనుకుంటామేమో గానీ, అంటే పోలీస్ స్టేషన్ పరిధి వరకు మనం ఏదన్నా చేయొచ్చు అనుకుంటాం గానీ, లాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఒక జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఒక కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా విషయాల్లో రాజకీయ పార్టీలు కూడా కొన్ని మొట్టికాయలు వేస్తూ ఉంటుంది. సెంట్రల్ కూడా కొన్ని మొట్టికాయలు వేస్తుంది, సెంట్రల్ కూడా నోటీసులు ఇష్యూ చేస్తుంది. సో అబ్సల్యూట్ పవర్స్ అనేవి సుప్రీంకోర్టుకు ఉంటాయి కాబట్టి జడ్జిలను కొనేశారు, లాబింగ్ చేసి, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్. సో పక్కకు పెడితే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది పక్కన పెడితే, ఒకవేళ ఇప్పుడు బెయిల్ వచ్చింది అనుకోండి, A1కి ఇచ్చారు కాబట్టి మనీష్ సిసోడియా గారికి ఇచ్చారని ఆటోమేటిక్ గా ఆడవాళ్ళకు ఉండే కొన్ని ప్రైమరీ అంటే రూల్స్ కానీ, కొన్ని చట్టాలు అంటే కొన్ని రూల్స్ పెట్టుకుని, లేకపోతే ఆవిడ మధ్యలో ఉన్నారు కాబట్టి వచ్చేసింది అనుకోండి, వచ్చేసేమంటారు పార్టీలు కలిసిపోయినాయి, వీళ్ళు ఏదో చేస్తారు అంటారు. సో అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏమన్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, సీఎం డాక్టర్ కాబట్టి అరెస్ట్ చేయట్లేదు, ఊరికే నోటీస్ పిలుస్తున్నారు, పంపిస్తున్నారు, ప్రజలన్న పిచ్చోళ్ళ చూడడానికి, ఊరికే ఎందుకు ఢిల్లీ పిలుస్తారు, ఎందుకు నోటీసులు ఇస్తారు అనేసి అన్నారు. కానీ వాళ్ళు టైం వచ్చినప్పుడు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. ఒక సీఎం డాక్టర్ అని కానీ, లేకపోతే ఎమ్మెల్సీ అని కానీ, విమెన్ అని కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఇది కాలేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే కస్టడీలో తీసుకున్నప్పుడు వాళ్ళు చట్టాలను, రూల్స్ ఉల్లంఘించిన, లేకపోతే యాజ్ పర్ రూల్ ప్రకారంగా వెళ్ళినా అరెస్టే కదా. కరెక్టే. దానివల్ల ఇంకో పిటిషన్ వేసి మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పిస్తే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా తీసుకెళ్ళినా అరెస్ట్ చేస్తారు, వీళ్ళు చెప్పిన ప్రకారంగా తీసుకెళ్ళినా అరెస్ట్ చేస్తారు. సో అది ఫాస్ట్ గా చేశారు, వాళ్ళు అన్ని ప్లాన్డ్ గా చేశారు. ఈడీ అంటే అది కొంచెం
లక్ష్మి గారు, మీరు కోర్టులని, న్యాయస్థానాలని, చట్టాలని చాలా దగ్గర నుంచి చూస్తారు. అయితే ఒక జనరల్ పబ్లిక్‌లో నడుస్తున్న ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే 16 నెలలు కేసులు అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళొచ్చిన జగన్ సీఎం అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈ మధ్య అరెస్ట్ అయిన చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఓటుకు నోటు కేసులో గూడా అరెస్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గూడా మళ్ళీ సీఎం అయ్యారు. కవితదేముంది, రేపు అన్ని పరిస్థితులు మళ్ళీ మారిపోతే 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి అని చెప్పేసి కొంతమంది కేసుల్ని వీటిని గూడా అవినీతిని వీటన్నిటిని గూడా లైట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళ అంటే ఉదాహరణలను చూసి జనరల్ ఏంటంటే మ్యామ్, ప్రజలలో అవగాహన లోపం తక్కువ ఉన్నది. చట్టాల పట్ల. చట్టాల పట్ల అవగాహన లోపం ఉన్నది. అంటే చాలా మంది ఎలా ఆర్గ్యూ చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు జగన్ గారికి శిక్ష పడలేదు, హ్మ్. చంద్రబాబు గారికి శిక్ష పడలేదు, రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడలేదు. శిక్ష పడితేనే నేరస్తుడు. అవును. ఇప్పుడు అప్పటి వరకు నిందితుడు. అందువరకు నిందితుడు. నింద కూడా అభియోగించబడినది, హ్మ్. ఆరోపించబడినది, ఆరోపించబడింది. నిర్ణయించబడలేదు. కాబట్టి అపోజిట్ పార్టీ వాళ్ళు మమ్మల్ని తొక్కేయడానికి, అపోజిషన్ లేకుండా ఉండడానికి మా మీద కేసులు పెట్టారు అని అంటారు. సో కొన్ని కేసెస్‌లో ఏముంటదనంటే, ఇప్పుడు చంద్రబాబు గారి విషయం వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇన్ని కోట్లన్న ఒక కేసు ఉన్నది. జగన్ గారి మీద 14, 15 కేసులున్నాయి. సో అది డిఫరెంట్ కేసు. ఇప్పుడు మన మినిస్టర్ గారి మీద ఓటుకి నోటు కేసులు కూడా అవతల వాళ్ళు ఇరికిచ్చారు అనేసి అంటారు. సో వీళ్ళేంటంటే ఉన్న నలుగురిలో అందరి మీద కేసులు ఉండొచ్చు, లేదా అందరూ మీద ఒకే అభిప్రాయం ఉండదు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాము, నెక్స్ట్ వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారనేది ఉంది. ఎప్పుడైనా సరే బిర్యానీ రోజు తింటే మనం వెజ్ తినాలనిపిస్తుంది, వెజ్ రోజు తింటే బిర్యానీ తినాలనిపిస్తుంది. లైక్ అట్లానే ఏంటంటే, ఒక గవర్నమెంట్ 10 years చూసాం కదా, ఇంకొక గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం అనేది ప్రజల అభిప్రాయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఉన్నంత అవగాహన రాజకీయ పార్టీల పట్ల కానీ, కేసుల పట్ల కానీ మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నది. దానికి ఏంటంటే, కొంతమంది ఎక్కువ పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత ఒక ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. సో ఇలాంటి లోపాలన్నిటి వల్ల కూడా నేరస్తులు కూడా నేరం చేసి శిక్ష పడిన వాళ్ళు కూడా ఇదవుతున్నారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు, దానికి వాష్ అవుట్ అయిపోతుంది కదా. అవును. ఉన్న వాళ్ళే అలాంటి వాళ్ళు అయినప్పుడు కొన్ని విషయాల్లో, అంటే ఇక్కడ ఒకటి కాదు, ఏపీ తెలంగాణ అనేది కాదు, ఇంకా చాలా చోట్ల ఇలా నేరం ఆరోపించబడిన వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ బెస్ట్ ఏంటి అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు ఓటుకి నోటు కేసు అంటే ఒక రాజకీయ పార్టీని గెలిపించుకోవడానికి తీసుకోవచ్చు, కానీ ప్రజాధనాన్ని దోసేసుకుని ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ కూడా వ్యక్తిగతంగా లాభపడిన వాళ్ళ సంగతి ఏంటి? అవును. ఇప్పుడు అలాంటి జనరల్ గా కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయం ప్రకారంగా ఒక పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించుకోవడం కోసం ఏదైనా ఒక నేరం ఆరోపించబడిందంటే డిఫరెంట్ ఇష్యూ. అవును. మనం పదవిలో రావడానికి చేసాం అన్నాడు, కానీ పదవిలోకి వచ్చిన వాళ్ళే ప్రజాధనాన్ని దోచేసుకుని ప్రజలకి ₹1 ఇచ్చి దాన్ని ఒక ₹100 కింద చూపించుకుంటూ అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చంద్రబాబుకి సంబంధించి కొంత అలాంటిది, అక్కడ కూడా అక్రమాలు జరిగాయి చూడు. అలా అనుకుంటే ఏపీలో జరిగిన చాలా కేసెస్ లో ఏదో ఒక ఆరోపణ ఉన్నది, అవి వచ్చే వరకు కూడా మనం చెప్పలేము. ఇప్పుడు RRR గారికి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ, లేకపోతే ఇలా చాలా మంది చంద్రబాబు గారి కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద చాలా మంది కేసులు అయినాయి. ఆ కేసులన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం పెట్టిన కేసులా, నిజంగా అక్కడ అఫెన్స్ జరిగింది అనేది మనకు తెలియదు. అది కరెక్టే. అంటే ఆ తర్వాత ఎలాగో కోర్టులో ప్రూవ్ అవుతూ ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, అంటే వస్తూ ఉంటారు కాబట్టి. ఒక రాష్ట్రంలో ఒక పర్సన్ ని అరెస్ట్ చేస్తారు, ఒకటి జరిగింది అనుకుంటే అది నిజంగా అక్కడ నేరం జరిగిందేమో అని మనం కూడా అనుకోవచ్చు. కానీ ఒక పార్టీలో, ఒక ఆపోజిషన్ పార్టీలో 15 మంది 20 మంది ఉంటే అందులో 15 మంది తప్పు చేసేసారంటే అది కరెక్ట్ కాదు. మేబీ అంటే నేను ఏ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడను, మేబీ అభియోగాలు అయ్యి ఉండొచ్చు. అదే ఇప్పుడు ఒకళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు, అది కరెక్టా కాదనేది వెనకాలే ట్రోల్స్ వస్తున్నాయి, ఇమీడియట్ గా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్ని విషయాల్లో అందరికి అర్థమవుతుంది, దానికి చదువు లేకపోతే ఉద్యోగము, క్యాడరు, మిడిల్ క్లాసు, లో క్లాసు, హైయర్ క్లాసు ఉండదు. అందరికి ఇవాళ రేపు టైప్ చేయడం రాకపోయినా మైక్ పెట్టుకుని, ఇది మొబైల్ పెట్టుకుని వేస్తుంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీల విషయాలకి
చాలా రకాలుగా మనం ఆలోచించవలసి వస్తుంది. లక్ష్మి గారు, ఫైనల్ గా ఆగస్టు 20న కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? మేబీ ఉమ్. వస్తుంది. అన్ని పరిస్థితులు పరిస్థితులు అనుకూలిస్తే అనుకూలిస్తే రావడానికి ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. రావడానికి ఛాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఉన్నాయి. అయితే కవిత బయటకు వస్తే పరిస్థితులు ఎలా ఉండొచ్చు అంటారు? మహిళలు దీన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంటది? మహిళలనే కాదు, సొసైటీ ఆవిడ ఎలా ఫేస్ చేయాలంటారు? నేరం చేసినా చేయకపోయినా, ఉమ్. తాగినా తాగకపోయినా వైన్ షాప్ లో గంట కూర్చుని బయటకు వస్తే రోడ్డు మీద చూసే వాళ్ళందరూ తాగొచ్చామని అనుకుంటారు. అవును. సో ఏదైనా కూడా ఇప్పుడు ఆవిడ నేరం చేశారో లేదనేది మనం ఎవరో నిర్ణయించలేము, నిర్ణయించకూడదు, ఉమ్. మనకు తెలీదు. సో అక్కడికి వెళ్ళొచ్చారు కాబట్టి ఆవిడ ఉండే మానసిక బలం తగ్గుతుంది, ఉమ్. శారీరక బలం తగ్గుతుంది, తన పట్ల తనకు కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఉమ్. సో తనే కాదు, ఎవరు జైలుకి వెళ్ళొచ్చినా, ఇప్పుడు శ్మశానానికి వెళ్ళొచ్చాం అనుకోండి, ఒక వైరాగ్యం ఉంటుంది కొన్ని రోజులు. ఒక మూవీకి వెళ్ళొచ్చాం అనుకోండి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక హీరో హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చారు, అందులోకి ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి ఇదంతా మిథ్య అనిపిస్తుంది. ఏం చేయకూడదు, తిని ఒక చోట పడుకోవాలి, ఈ రాజకీయం ఇవన్నీ వద్దు అనిపిస్తుంది. కానీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ అన్ని యాజ్ యూజువల్ గా జరుగుతాయి. అవును, మళ్ళీ మామూలు లైఫ్ లోకి వచ్చేస్తారేమో. ఇప్పుడు రావాలి వస్తారు, మళ్ళీ మైక్ పట్టుకుంటారు, మళ్ళీ నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, వాళ్ళందరూ అన్నేసి రోజులు ఉన్నారు, నేను ఇంత ఎర్లీగా వచ్చానంటే మేబీ నా తప్పు లేదని కూడా ఆవిడ చెప్పొచ్చు. ఉమ్. లైక్ అందరిని ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కోర్టు ముందు నిలబడి డిఫరెంట్ అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుని నేను తప్పు చేయలేదని వాదిస్తాం. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఉమ్. ప్రతి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మనం తప్పు చేయలేదని, నేను తప్పు చేయలేదని ఆమె చెప్పుకోవచ్చు, ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. ప్రజలు కన్విన్స్ అవుతారా లేదనేది అది ప్రజల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు, కవిత కేసుకి సంబంధించి మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.